ఇప్పుడు ప్రజలు ఏది నమ్మాలి? ఒకవైపేమో అధికార పార్టీ నుంచి పెట్టుబడులు తెస్తున్నాము ఇంత మొత్తానని చెప్పి ముఖ్యమంత్రి నుంచి, మంత్రుల నుంచి, ఎమ్మెల్సీ వరకు చెప్తా ఉన్నారు. ఆ పార్టీ నుంచి బయటకొచ్చినటువంటి మీరు ఒక్క రూపాయి కూడా తెలంగాణకు పెట్టుబడి రాదంటా ఉన్నారు. సాక్ష్యాలేంటి? ఏం చెప్తారండి? నన్ను నమ్మకండి. హ్మ్. వాళ్ళు చెప్పారు కరెక్ట్ కదా! సత్యం కదా! నేను బాండ్ కాయిదం ఇచ్చిన. బాండ్ కాయిదం మీద సంతకం పెడుతుంది. 50, 50 70, 50,000 ఆ! 1,78,000 పెట్టుబడుల కంపెనీ స్థాపితం కాంగానే ఆ కంపెనీ ముందే నన్ను ఉరిదీయింది. పెద్ద స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. అంతే మరి. హ్మ్. ఆడనే ఉరిదీయుండ్రబ్బా! నేనే రాస్తా. హ్మ్. నేనే ఉరిదీయమని నేనే అనుమతిచ్చిన. నన్ను ఆడనే ఉరిదీయిండు. హ్మ్. అరే ఒక దొంగ, గజ దొంగ ఆయన పోయి చెప్తే వాళ్ళెందుకింటారు? వాళ్ళెందుకు ఇది ఇస్తారు? ఇలా పేమెంట్ చేసి ఇంగ్లీష్ ఛానెల్‌లకు పైసలిచ్చి తీసుకుపోయి ఇంటర్వ్యూలు చేపించుకుంటారు. హ్మ్. చంద్రబాబు నాయుడు ఈయన పోయి. హ్మ్. అర్థమైందా? వీళ్ళని చూసి ఎవడొస్తాడబ్బా? నేనే రూపాయి పెట్టుబడి పెట్టా. ఓ హ్మ్. పాండబ్బోడే మళ్ళా కూలిపోయిన మళ్ళా పాండవ పెట్టుకోనికి రెడీగా లేడు. ఓ హ్మ్. పాండవ పెట్టే గతి లేదు మళ్ళా హైదరాబాద్‌ల కూలగొడుతుండ్రని. హ్మ్. వీళ్ళని చూసి కంపెనీలు పెడతారా అబ్బా ఈళ్ళ మొఖాలను చూసి? నేను తెలంగాణ ప్రజలకు నేను అబద్ధం చెప్తున్నా. నేనెంత గ్యారంటీ ఉంటే ఇయాల జరిగింది అందుకని చెప్తున్నా. మెమరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ అనేతోటి ఎవరైనా చేసుకోవచ్చు. ఒక కంపెనీతోని. దానికి లీగల్ స్టాండ్ ఉండది. అది అగ్రీమెంట్ గాదు. వీళ్ళు చేసుకోవాల్సింది అగ్రీమెంట్ గాదు. కేవలం అండర్‌స్టాండింగే. ఈ తెలంగాణ ప్రజలు మీరు అర్థం జేసుకోవాలి. ఇది మోసం ఇది. ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు కబ్జా చేసిన భూములు అమ్ముకోనికి. అమ్ముడు పోని ఫ్లాట్‌లు ఈరోజు వాసవి పెద్ద పెద్ద లెజెండ్ పెద్ద పెద్ద దాంట్లో అమ్ముడు పోకుంటున్నాయి. ఇంకోటి నేను తెలంగాణ ప్రజలకు అతి ముఖ్యంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఔట్ ఆఫ్ సబ్జెక్ట్ కావచ్చు. దయచేసి ఎస్టీ భూములు కబ్జా చేసి, చెరువులు కబ్జా చేసి, ఎక్కడ ఫ్లాట్‌లు కట్టినా, ఎక్కడ అపార్ట్‌మెంట్‌లు కట్టినా, ఎక్కడ గేటెడ్ కమ్యూనిటీ కట్టినా అవి కొనకండి. ఎందుకంటే ఈరోజు వెలిమల కాడ బలవంతంగా ఆళ్ళ భూములు గుంజుకొని అపర్ణ అనేటువంటి పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్‌లు కడుతున్నారు. అవి కొనకండి మీరు. వాటిని ప్రోత్సహించకండి. కబ్జా చేసి ఆడ కడితే అక్కడ మేము కొనమని చెప్పాలి మీరు. మీరు అక్కడ దోపిడీకి గురైన వ్యక్తికి మీరు న్యాయం చేసినోళ్ళైతరు. కాబట్టి ఉద్యమం ఒక సరికొత్త పందాల ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రయాణం చేస్తారు. ఇయాల డల్లాస్‌కి పోయింది. కంపెనీల దుకాణం. ఓన్లీ వీళ్ళు అనుమూల బ్రదర్స్ కబ్జా చేసిన, లేకుంటే వాళ్ళ అనుంగ్యులు వేం నరేందర్ రెడ్డి అసంటోళ్ళు కబ్జాలు చేసిన భూములు మరియు వాళ్ళ ఏవైతే వాళ్ళ ఫ్లాట్‌లు ఖాళీగున్నాయి ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర టాక్సులు వసూలు చేసిండ్రు కదా! అవి అమ్ముడు పోవడానికి స్టేట్‌మెంట్ గాని ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ కంపెనీ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎవరు తెలంగాణ వీళ్ళను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేనే లేదు. అందుకనే శ్రీధర్ అన్న ముఖం ఎక్కడ కళతోని లేదు. ఎక్కడ ముఖంతోని ఉంది. ఎందుకంటే పచ్చి అబద్ధాలు చెప్పాల్సొస్తుంది. ఆయనకు అలవాటు లేదు అబద్ధం చెప్పుడు. హ్మ్. చెప్పి ఏం కాదంటావు. మేము హ్మ్. చంద్రబాబు దగ్గర ఫుల్లు ఫేమస్ అయ్యి వచ్చినాం నువ్వు చెప్పు. హ్మ్. హైదరాబాద్ నేనే లేపినా అంటాడు ఆయన ఎక్కడికి పోయి. హ్మ్. హైదరాబాద్‌లోళ్ళకి అన్నం తినుడు నేనే నేర్పినా. చార్మినార్ నేనే గడిపినా. మదీనా నేనే గడిపినా. బిర్యానీ నేనే నేర్పించిన ఎట్లా వండుకొని తినాలో. హ్మ్. సికింద్రాబాదు నాంపల్లి రైల్వే స్టేషన్ నేనే కట్టినా. అక్కడ నీళ్లు లేకుంటే నేనే అమరావతికి నీళ్లు తెచ్చి హుస్సేన్ సాగర్ తయారు చేసిన. హ్మ్. ఐటీ తెచ్చింది నేదురమల్లి జనార్దన్ రెడ్డి. జాతీయ స్థాయిలో తెచ్చింది రాజీవ్ గాంధీ. అక్కడికెళ్ళి పెరుక్కుంటూ పోయింది. మీరన్నట్టుగా కంపెనీల విషయానికొస్తే పోవడం ఎందుకు? ఆ ఖర్చులెందుకు? 3 రోజులకు సంబంధించిన ఆ పర్యటన దేనికోసం? ఒక్క రూపాయి గూడా తెలంగాణకి ఇన్వెస్ట్ రానప్పుడు తెలంగాణ ప్రజల సొమ్ము వృధా అయినట్టే గదన్న మరి. టూర్. హ్మ్. టూర్‌కు పోయిండ్రు. టూరిజంకు పోయిండ్రు. హ్మ్. వీళ్ళాడ ఇన్వెస్ట్‌మెంట్ చేయనీకి పోయిండ్రు. డబ్బులు దాచుకోనీకి పోయిండ్రు. హ్మ్. కొంత కుట్ర తెలంగాణ పైన ఒక కుట్ర. దీన్ని ఎట్లా డౌన్ చేయాలి? నువ్వు ఎట్లా పెంచాలని. నెక్స్ట్ ఏందంటే పెద్ద కంపెనీలు తెచ్చినామని చెప్పేసి తెచ్చుకో ఇంకా ఈ పోటుగానికంట, ఈ పీకుడు గానికి పోటీ చైనాతోనంట. హ్మ్. నీ దెబ్బకి ఆయన దగ్గర పారిపోతా ఉంటే, ఈరోజు దెబ్బ అని అంటే ఎవరు నమ్ముతారు? చైనాతోని పోటీ అంటే ఎవరు నమ్ముతారు? జిన్‌పింగ్ నీ గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటారు. అనగనగనగా భారతదేశం ఒకటి. ఆ భారతదేశం ఒక ఉమ్మడి రాష్ట్రం ఉంటే, ఆ ఉమ్మడి రాష్ట్రంలో కొత్త రాష్ట్రం ఒక చిన్న రాష్ట్రం ఏర్పడ్డది. ఆహ్, 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 ఆ రాష్ట్రానికి ఇప్పుడు 83 కేసులో ఉన్నటువంటి క్రిమినల్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని జిన్‌పింగ్ ఈయన గురించి మాట్లాడుకొని ఆయనతోని మనకు పోటీ అని చైనా వాడు చెప్పిండా? मेरे को चाइना से పోటీ है, అమెరికా से పోటీ है. అరే నీవు నీ స్థాయిని చూసి నువ్వు మాట్లాడు. యూ ఆర్ ఎ క్రిమినల్ బాస్. నువ్వొక దొంగవు. ఏ సెక్షన్ నీ దగ్గర లేదు. ఒక రేప్ కేస్, మర్డర్ కేసులు తప్ప అన్ని క్రిమినల్ కేసులున్నాయి నీ మీద. హ్మ్. 420 కేసు కూడా ఉన్నది సార్ మీద. 83 కేసులల్లా. ఇలా ఇప్పుడు రోడ్డవతల ఇవ్వో
ఈ రోడ్ అవతలి పోయి నిలవాడు హెబ్రోన్ అని ఉంటుంది. అందులో ఒక 33 కేసులున్న క్రిమినల్‌ను లోపల పెట్టి, బయటకెళ్ళి తాళాలేసి, లోపలున్న కోట్ల రూపాయలు దోసుకొని వేమనరేంద్ర రెడ్డి పైరవి దాన్ని. హ్మ్. తీన్మార్ మల్లయ్య అక్కడికొచ్చిపోతాడు. 29 జీవోలు ఉద్యమం చేస్తారు. ఒక్కరోజు వాళ్ళ గురించి మాట్లాడాడు. ఒక్కరోజు పొద్దుగాల కేసు సాయంత్రం దాకా ఉంది. ఎందుకున్నాడు? పైసలున్నాయి. క్రిమినల్స్‌కు ఫుల్ సపోర్ట్ వీళ్ళు. ఈరోజు వాళ్ళు క్రిమినల్‌గా ఎక్కడ డబ్బుంటే అక్కడ పోయి వాళ్ళు నిలబడతారు. ఏడ అవకాశం ఉంటే అక్కడ పోయి గుంజుకుంటారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం నడుస్తున్నది ఒక నిజంగా పేదల తరపున గాని, నిరుద్యోగుల కోసం గాని కాదు ఇది. కేవలం ఆయన కుటుంబం కోసం. నాకో పదవి ఇచ్చిండ్రు, ఒక హోదా ఇచ్చిండ్రు. ఆయన దృష్టిలో ముఖ్యమంత్రి అంటే ఏం తెలుసా? బాధ్యత కాదు. ముఖ్యమంత్రి ఏందో వాళ్ళ పిల్లలకు చూపెడుతూ ముఖ్యమంత్రి అంటే ఏందో తెలుసా? అని కార్లు ఎక్కించుకొని వాళ్ళ మనవళ్ళను, మనవరాలను ఎక్కించుకొని మనం పోతుంటే రోడ్డు మొత్తం ఖాళీగా ఉంటాయి. ముఖ్యమంత్రి పోస్ట్ అంటే అది నాకు. హ్మ్. ముఖ్యమంత్రి పోస్ట్ అంటే ఏం తాత అని ఆయన రేవంత్ రెడ్డి మనవడు అడిగితే, ముఖ్యమంత్రి కారు ఎక్కువ బిడ్డ మనం పోతుంటే రోడ్డు మొత్తం ఖాళీగా పెడతారు. ముందు 3 కార్లుంటాయి. వెనక 3 కార్లుంటాయి. ప్రతి 5 అడుగులకు ఒక పోలీస్ ఆయన మనకు కావాలి నిలబడతాడు. వెనక నిలబడి. అర్థమైందా? మనకెక్కడికి పోయినా ముందు బ్రేక్‌ఫాస్ట్ మనకే పెడతారు. మన ప్రోటోకాల్ ఉంటది. చీఫ్ గెస్ట్‌గా నేనే ఉంటా. ఈయన దృష్టిలో అదే పోస్టు సీఎంపీ. అదొక బాధ్యత. ప్రజల కోసం ఏమో చేయాలనేది కాదు. అందుకనే లంపెన్ గాన్ లెక్క తయారై లైటర్ బాబు లెక్క తిరిగిండు స్విట్జర్లాండ్. నాయకులు లెక్క తిరగల బ్రదర్. రేవంత్ రెడ్డి డిడ్ నాట్ యాక్ట్ లైక్ ఏ లీడర్, లైక్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ. ఈ యాక్టెడ్ లైక్ ఏ లంపెన్ బాయ్ ఇన్ స్విట్జర్లాండ్. పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు లీడర్ లెక్కున్నాడు. ఫడ్నవీస్ లీడర్ లెక్కున్నాడు. ఈయన ఒక లైటర్ బాబు లెక్కున్నాడు. కట్టు విధానం కూడా ఒక సాంప్రదాయంగా చూస్తారంటారు. అన్నీ ఉంటాయి కదా బ్రదర్. నీ హుందాతనం మెయింటైన్ చేయాలి కదా. హ్మ్. నువ్వు ఫోటోలు చూడు, ముగ్గురు ఎట్లా, ఫడ్నవీస్ ఎట్లా కూర్చున్నావు, చంద్రబాబు నాయుడు ఎట్లా కూర్చున్నావు, నువ్వు ఎట్లా కూర్చున్నావు. హ్మ్. స్విట్జర్లాండ్ ఎందుకు పోయినావు అనుకో, లైటింగ్ కొట్టడానికి పోయినట్టు ఉంది అంటున్నా. పెట్టుబడి లేదు, దేనికి పోయినట్టు లేదు అక్కడ. కాబట్టి ఈరోజు తెలంగాణ కంపెనీల పేరుతోని 10 కోట్ల రూపాయలు వేసుకుపోయిండ్రు. 1,78,000 కోట్లు మేము పెట్టడాల్లో తెచ్చినామని చెప్పి 20 కోట్ల రూపాయలు ప్రచార ఆర్భాటాలకు ఖర్చు పెట్టింది. ఈరోజు తెలంగాణ ప్రజలకు మూలిగే నక్కల పైన తాగితకాయ పడ్డట్టున్నది. తెలంగాణ ప్రజల పరువు నిలబడాల్సిన మేధావులు ఈరోజు వెళ్ళిపోయి ఆయన ఒడిలో దాచుకున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు అనేటోళ్ళు ఒక ఆలోచన ఉన్నారు. ఇలా గొంతులు కరువైపోయినాయి, వాళ్ళ తరఫున మాట్లాడే గొంతులు కరువైపోయినాయి. హ్మ్. ప్రశ్నించే గొంతుల కరువు ఉన్నది ఈరోజు తెలంగాణ. నిలదీసే గొంతుల కరువు ఉన్నది ఈరోజు తెలంగాణ. అందుకనే ఈరోజు 29 జీవో ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రజలు తిరగబడతా ఉంటే, కొడతా ఉంటే ఒరిజినల్ క్వాలిటీస్ బయటకు వస్తాయి. సంవత్సరం లోపే ఈపులు పలిగినాయంటే 5 ఏళ్ల లోపు ముఖాలు వలుగులు ఖాయం. అందరు ప్లాస్టిక్ ఛార్జెస్ చేసుకోవాల్సిందే కాంగ్రెస్ నాయకులు. ఎలక్షన్ల ప్రచారం చేసే అవసరం లేదు. డిపాజిట్ రాకుండా రచ్చి ఓడిపోతారు. ఓ 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాకుండా తెలంగాణలో అవుతుంది. ఇది ఖచ్చితము. దీని బాధ్యత మాది. పూర్తి బాధ్యత తీసుకుంటా. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఒక 50 ఏళ్ళు తెలంగాణలో మీరు ఇటు మొఖాన రాకుండా, ఇక్కడ మీకు ఏం పని లేకుండా, ఒకటి స్వాగతం చెప్పే దిక్కు లేకుండా చేసే బాధ్యత మాది. సో దీని వెనుకున్న ఏమనుకోవచ్చు? రేవంత్ రెడ్డి పాలన అనుకోవచ్చు, కాంగ్రెస్ చేస్తున్న రూలింగ్ అని. ఏమున్నది బ్రదర్, తెలంగాణ పట్టి వాళ్ళ బతుకు లేకుండా చేసినప్పుడు ఏమవుతుంది బ్రదర్? తెలంగాణలో అమాయకంగా రిసీవ్ చేసుకుంటారు, అమాయకంగా వింటారు. తిరగబడితే కూడా అదే లెవెల్ ఉంటుంది, మామూలుగా ఉండదు. తెలంగాణ అనేది బ్రదర్ ఎప్పుడు మన సరిహద్దులతో నేర్పలేదు. నేను పదే పదే ఇది భావోద్వేగంతో నేర్పలేదు. ఆ భావోద్వేగంతోనే 1,200 మంది విద్యార్థులు వచ్చిపోయింది. అంటే ఇక్కడ సావనికి రెడీగా ఉంటే సత్యనికి రెడీగా ఉంటుంది. కాబట్టి ఇవాళ కన్నులు దింపుడు చూసినావా? ఎమ్మెల్యేలు, అధికారులు వచ్చే రోజుల్లో పీక్ స్టేజ్లో పోతాయి. మొదటి విడత గ్రామ సభలు ఇచ్చింది. రెండో రెండో గ్రామ సభలలో మొత్తం ఈట్లలో ఎక్స్లే ఉంటాయి. అదేందా? కాబట్టి 5 ఏళ్లలో వాళ్ళని ఎవరు కాపాలని దేవుడే కాపాలి. వీళ్ళ మీటింగ్లకు నెక్స్ట్ వీళ్ళ గ్రామ సభలో వీళ్ళ మీటింగ్లో కేంద్ర పోలీసు బలగాలు తిప్పి మీటింగ్లు పెట్టుకునే పరిస్థితికి వాళ్ళు దిగుతారు. ఓ 50 ఇయర్స్ నేను పొలిటికల్ పార్టీస్ కూడా చెప్తున్నా. ఈ పొంగిలేటి అసంటోని, రేవంత్ రెడ్డి అసంటోని, లేకుంటే వేమనారాయణ రెడ్డి అసంటోని,
ఈ సీతక్క అటువంటి దాన్ని వీళ్ళు ఎవరిని దయచేసి ఏ పార్టీలలో కూడా చేర్చుకోరు. అది బీఆర్ఎస్ కానీ బీజేపీ. రేపు ఎన్నికలు పోయే ముందు ఖచ్చితంగా మీరు అబద్ధం ఆడకుండా మా ప్రభుత్వం వీసాలు వస్తాయి ఖచ్చితంగా మేయా కృష్ణారెడ్డి జైలుకు పంపుతామని చెప్పింది. సంపింగ్ మీడియాతో కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకంగా నేను పనిచేయబోయేది. నా ఎజెండా కూడా ఒకటే ఉండబోయేది. ఎవరైతే ఏ పార్టీ అయితే మేము గెలవగానే మాకు పథకాలు వద్దు, గాడి గుడ్డోడు. తెలంగాణను దోసుకున్న మేఘా కృష్ణారెడ్డి జైలుకు పెడతాను ఏకైక మేనిఫెస్టో చాలు మాకు. దాంతో గెలవచ్చు అంటారు. అది పెట్టుకో, నేను అలా మద్దతు తెలుపుతా ఎవరైనా సరే. ఇది తెలంగాణకి పెట్టుబడులు తీసుకొస్తా అని వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణకి తీసుకొచ్చేది ఏమీ లేదు, వాళ్ళ సొంత స్వలాభాల కోసమే ఈ పర్యటన అంటూ కూడా కాంగ్రెస్ బహిష్కృత నేత పక్కా జడ్సన్ గారు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. ఇది ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతోనే కలుద్దాం. థ్యాంక్ యూ.